2 పర్యాయాల అధికారంలో ఉన్న తర్వాత అనూహ్యంగా కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన ఈ సంవత్సర కాలం చూస్తే రజనీ గారు ఒక 4-5 పెద్ద సవాళ్లు మాకు ఎదురైనాయి. ఒకటి అసెంబ్లీలో ఓటమి, రెండవది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, ఆ మధ్యలో కేసీఆర్ గారికి శారీరకంగా ఇబ్బంది కావడం, 3 నెలల పాటు దాదాపుగా ఆసుపత్రి, తర్వాత రికవరీ, కవిత గారు అరెస్ట్ కావడం, 5.5 నెలల పాటు జైల్లో, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ వదిలిపెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో జరిగినాయి. ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నేను ఆనెస్ట్గా చెప్పగలను, నిటారుగా నిలబడమే కాకుండా బాక్సింగ్లో చెప్తారు ఎంత గట్టిగా పంచ్ చేయగలుగుతాం అన్నది కాదు, ఎంత గట్టిగా ఒక అవతలవాడు విసిరిన పంచ్ తీసుకుని తట్టుకొని కింద పడ్డా తిరిగి నిలబడగలుగుతావు అనేది ముఖ్యమని చెప్తారు. ఇవాళ ఖచ్చితంగా నేను చెప్పగలను, మా కార్యకర్తల నుంచి, గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల దాకా ఒక ఆత్మవిశ్వాసం కనబడుతోంది. మళ్ళీ తిరిగి తప్పకుండా అధికారంలోకి వస్తాం, తిరిగి తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఒక విశ్వాసం కనబడుతోంది. అంటే దానికి ముమ్మాటికి కారణం 2. ఒకటి పోరాట పటిమ కోల్పోలేదు, పోయింది అధికారమే తప్ప పోరాట పటిమ పోలేదు. రెండోది అధికారం పోయింది కానీ ప్రజల్లో అభిమానం మాత్రం పోలేదు, అది మాత్రం వాస్తవం.